తెచ్చుకున్న సక్సెస్ అంతా కూడా షార్ట్ కట్లో వచ్చింది కాదు. అంతకు మించిన హార్డ్ వర్క్, డెడికేషన్, ప్యాషన్ ఉంటుంది సార్. నా లైఫ్లో ఎప్పుడు నేను కష్టపడదు. బికాస్ కష్టపడటం అనేది ఇష్టం లేకుండా చేసేది కష్టపడటం అనేది నా డెఫినేషన్. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది సార్. ఒక్కటి దీంట్లో ప్రతి ఇంచ్ కనిపిస్తుంది. అందరికీ ఇప్పుడు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దానిలో చాలా ఫొటోస్ ఆ టైం సేవ్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఐ డిడ్ లైక్స్. ఆర్జీవి వర్సెస్ నేచర్ కాదు, ఆర్జీవి ఇస్ నేచర్ అని అనుకో. 100%. ఇంత మెటీరియలిస్టిక్గా, ఇంత బీయింగ్ ప్రాక్టికల్గా ఆర్జీవిని ఎవరు మార్చారు? సో ఐ థింక్ ట్రిగర్ అయింది ఇన్ రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడు మాఫియా టాపిక్, అండర్ వరల్డ్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతుంది సార్. చాలా మందికి ఒక డౌట్ ఉంది. See, first of all, though, I don't think that is correct what you said. రాజకీయాల్లోకి వస్తారా రానటువంటి క్వశ్చన్ మీ ముందు. చంద్రబాబు నాయుడు గారిని అపోజ్ చేయటము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాస్త సాఫ్ట్ లైన్ ప్రదర్శించడము, ఒకవేళ కనుక భవిష్యత్తులో ఎప్పుడన్నా నారా లోకేష్తో కానీ సిబిఎన్తో కానీ మీరు ఎదురు పడాల్సి వస్తే ఈ 4 ఐకానిక్ లీడర్స్ లో లైక్స్ అండ్ డిస్లైక్స్ జస్ట్ వన్ సెంటెన్స్ లో చెప్పండి సార్. చాలు. ఫస్ట్ వన్, సిబిఎన్. The only person I've seen who never blinks his eyes. Sorry. So I believe because of that he genuinely is dedicated to the people. That is what my belief is. ది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఆర్జీవి అంటున్నారు చాలా మంది. I think it's ridiculous. సార్ మిమ్మల్ని చూసి ఇంకా చెప్పాలంటే తిరుగుబోతు అంటారు, ఇక నానా మాటలు అంటారు. ఎక్కడ ఒక దగ్గర కూడా మిమ్మల్ని హట్ చేయవా? They see meaningless questions. I really enjoyed this interview. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆయన్ను ఆకాశానికి ఎత్తేద్దామంటే ఆయన పొగడ్తలకి పొంగిపోరు. సరే, ఆయన మీద ఉన్న కాంట్రవర్సీస్, కామెంట్స్ గురించి ఇంట్రో ఇద్దామనుకుంటే అసలు విమర్శలను ఆయన పట్టించుకోరు. ఒక్క మాటలో చెప్పాలంటే హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ సెన్సేషన్ అండ్ బై ద సేమ్ వే కాంట్రవర్సీ. హీ ఈస్ నాన్ అదర్ దెన్ ఆర్జీవి. ఆర్జీవి గారు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. సార్, పెన్మత్స రామ్ గోపాల్ వర్మ అండ్ బై ద సేమ్ వే ఆర్జీవి, ఈ రెండిట్లో ఎలా పిలవటాన్ని మీరు ఇష్టపడతారు సార్? I think RGV. Yeah, because నేను అసలు ఇంటి పేర్లు అంటే నాకు ఐ హ్యావ్ డిస్లైక్ టువర్డ్స్ సర్నేమ్స్. సార్, అంటే ఏదో పెట్టుకుని నా ఫ్యామిలీ నుంచి వచ్చాను అందుని పట్టుకుని అలాడటం అనేది, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ఇండివిజువలిజం. సో ఆర్జీవి ఇస్ అ షార్ట్ కట్ సార్. బట్ మీరు సక్సెస్ని ఎంజాయ్ చేస్తారు అండ్ అలాగే ఫెయిల్యూర్ని కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు తెచ్చుకున్న సక్సెస్ అంతా కూడా షార్ట్ కట్లో వచ్చింది కాదు. దాని వెనుక లాట్స్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది, అంతకు మించిన హార్డ్ వర్క్, డెడికేషన్, ప్యాషన్ ఉంటుంది సార్. బట్ దీన్ని మాత్రం ఎందుకని షార్ట్ కట్లో ఇష్టపడుతున్నారు? దీన్ని మీ నేమ్ని. See, first of all, though, I don't think that is correct what you said. ఇప్పుడు నేను నా లైఫ్లో ఎప్పుడు నేను కష్టపడదు. బికాజ్ కష్టపడటం అనేది ఇష్టం లేకుండా చేసేది కష్టపడటం అనేది నా డెఫినేషన్. నేను నా లైఫ్లో ఏ పని కూడా ఇష్టపడకుండా చేయలేదు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు చదువు అంటే ఇష్టం ఉండేది కదా, అందుకని నేను కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళేవాడిని, ఆర్ వాట్ ఎవర్ ఐ యూస్ టు డూ. సో నాకు తెలిసినప్పటి నుంచి నాకు ఇష్టమైనవి చేశాను కాబట్టి ఆ బేసిస్లో నేను లైఫ్లో ఎప్పుడు నేను కష్టపడలేదు. పాయింట్ 1. పాయింట్ 2, ఇక్కడ షార్ట్ కట్ క్వశ్చన్ కాదు. అంటే ఐ థింక్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ షార్టర్ అండ్ షార్టర్. మన లాంగ్వేజ్లో కూడా మన చాట్స్లో వాటిలో ఒక చిన్న
పర్ఫెక్ట్ గ్రామర్ ఉండాలి, పర్ఫెక్ట్ స్పెల్లింగ్ ఉండాలి అనేది చాలా అవుట్డేటెడ్ సిస్టమ్ డిజిటల్ ఏజ్లో. అప్పుడు ఆర్జీవి అంటే తక్కువ టైం అవుతుంది అనడానికి, ఈజీగా నేర్చు అనే దాంట్లో ఐ లైక్ ఇట్. సార్ రామ్ గోపాల్ వర్మ అని అంత టైం ఎందుకు వేస్ట్ చేయడం? సార్ మీ థాట్ ప్రాసెస్ ఒక రివల్యూషన్ కారిడార్ లాగా ఉంటుంది ఆర్జీవి సార్. మీరు ఒప్పుకోకపోయినా మీ ఆలోచన ఒక విస్ఫోటనం, ఇట్స్ అన్ ఎక్స్ప్లోజివ్. దానికి కరెక్ట్ పిక్చరైజేషన్ కన్స్ట్రక్టివ్ చెప్పాలంటే ఇట్స్ ఎ డెన్. సోషల్ మీడియాని షేక్ చేస్తోంది సార్. ద వే యూ బిల్ట్, మీ ఆలోచన ప్రతి ఒక్కటి దీంట్లో ప్రతి ఇంచ్ కనిపిస్తుంది. అందరికీ ఇప్పుడు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నారు ఆర్జీవి గారు డెన్ నుంచి? సో బేసిక్గా మనం ఉండే చోట, మనం పనిచేసే చోట మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయాలనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. బికాజ్ ఐమ్ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ ఐన్ ర్యాండ్. ఐన్ ర్యాండ్, ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లస్ షర్ట్ బుక్స్ నన్ను చాలా ప్రభావితం చేసినాయి నా గ్రోయింగ్ ఇయర్స్లో. యూనో, సో దాంట్లో హోవర్డ్ రాక్ క్యారెక్టర్ ఉన్న ఆస్పెక్ట్లో అది ఒక ఫంక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్, వాట్ మైండ్ స్టేట్ ఐ వాంట్ దెమ్ టు కమ్. ఇప్పుడు నేను చేసిన డెకార్లో కొంతమందికి నచ్చపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ నాకు స్ట్రీట్ లైన్స్ నీట్గా ఉండాలి, వైట్గా ఉండాలి, మీదేమో అంతా డార్క్గా గ్రీను ఫారెస్ట్ కేవ్ అలా ఉంది. అప్పుడు నేను అన్నాను, అందుకని నువ్వు నా ఆఫీస్ రావాల్సిన అవసరం లేకుండా ముందే అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డింట్ మేక్ ఇట్ ఎ సీక్రెట్, ఐ లవ్ ద బ్యూటీ ఆఫ్ విమెన్. సో నా దానిలో చాలా ఫొటోస్ విమెన్ బ్యూటీ ఉన్నాయి, వాళ్ళ బాడీస్. ఇప్పుడు అలాంటిది ఇష్టం లేదనుకోండి, వాళ్ళకి టైం వేస్ట్ లేకుండా నాకు టైం వేస్ట్ లేకుండా వాళ్ళని అక్కడే ఆపేస్తారు. సో ఇఫ్ ఇట్ ఈస్ నేను కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేసే బదులు నా ప్లేస్ ఇట్ సైడ్ నేను అలాంటి వాళ్ళని చెప్పేస్తాను ఫస్ట్. అప్పుడు అలాంటి వాళ్ళే వస్తారు టు ఇంటరాక్ట్ విత్ మీ. సో ఆ టైం సేవ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ ఇట్ లైక్ దిస్. నాట్ ఓన్లీ ఉమెన్ సార్, కంప్లీట్గా డెన్ అంతా కలిగి తిరిగి చూసినప్పుడు నేచర్ని బాగా రిజంబుల్ చేస్తుంది. ఆర్జీవి వర్సెస్ నేచర్ కాదు, ఆర్జీవి ఇస్ నేచర్ అని అనుకోవచ్చా? 100% దట్స్ ట్రూత్. ఏంటి, వాట్ డూ యూ వాంట్ టు కన్వే సార్? బికాస్ సీ ఐ హ్యావ్ ఎ వైల్డ్ సైడ్. నా వాట్ ఈజ్ వైల్డ్? మీకు డొమెస్టికేటెడ్గా మీకు అంత క్లియర్ కట్ ఒక ప్లాన్ ప్రకారం చేయాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, హలో చెప్పాలి, నమస్కారం చెప్పాలి, ఇలాంటివన్నీ ఏదైతే మనకు ఒక సొసైటీలో ఒక సిస్టమాటిక్ వేలో మన ఒక గొర్రెలాగా చేస్తారో దాని నుంచి విడిపోవడానికి నా వైల్డ్ సైడ్ చూపించడానికి. వాట్ ఈజ్ వైల్డ్ అంటే అన్ప్రెడిక్టబుల్. అన్ప్రెడిక్టబుల్ ఈజ్ ఇంట్రెస్టింగ్. మీరు ప్రెడిక్టబుల్ అంటే ఎందుకు బోర్ కొడుతుంది? మీకు ఆల్రెడీ మీరు ఆ ఎమోషన్ చూశారు కాబట్టి. అన్ప్రెడిక్టబుల్లో మీకు ఒక వైల్డ్నెస్ ఉంటుంది, దాని వలన ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. సాధారణంగా ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తులు నన్ను అందరూ గుర్తుపట్టాలి, నాకు అందరూ విష్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు సార్. బట్ మీరు ఈ సమాజాన్ని వెలివేస్తారు, అలాంటి వాళ్ళని వెలివేస్తారు. ఎస్పెషల్లీ మీకు బాగా ఇరిటేటింగ్ చేసేటువంటి క్వశ్చన్ ఏదన్నా ఉందంటే హౌ ఆర్ యూ సార్. ఎందుకని మీరు సమాజం మీద ఇంత విరక్తి ఎందుకు? ఎందుకంటే మీనింగ్లెస్ క్వశ్చన్స్ అన్ని. హౌ ఆర్ యూ అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, హౌ ఆర్ యూ అంటే నేను అస్సలు బాగాలేదు, నాకు ₹1,00,000 ఇస్తారంటే ఇస్తారా మీరు? అప్పుడు మీరు దాని ఆన్సర్ తోటి మీరేమీ చేయలేనప్పుడు అసలు క్వశ్చన్ అడగకూడదు అనేది నా ఫీలింగ్. ఓకే సార్, మీరు అంటే ఇప్పుడు చిన్నప్పుడు చెప్పారు గుడ్ మార్నింగ్ చెప్పాలి, హౌ ఆర్ యూ చెప్పాలి, హౌస్ ద వెదర్, డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్ అని చెప్పాలి. ఇవన్నీ అలా ఒక కుక్కలు కాదు గొర్రెల్ని ప్రోగ్రామ్ చేసినట్టు చేస్తారు మన పెద్దవాళ్ళు కానీ మన టీచర్స్ కానీ. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ వైల్డ్. సో ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్. సో నేను ప్రతి దాన్ని క్వశ్చన్ చేస్తాను. హౌ ఆర్ యూ నేను ఎందుకు అడగాలి? బాగున్నాను ఏమవుతుంది, మీరు గంతులు వేస్తారా, డాన్స్ చేస్తారా, నేను బాగున్నాను అని చెప్తే అది మీకేం అవ్వదు, ఊరికేనే మీనింగ్లెస్ వర్డ్స్ అయ్యి. అండ్ ఐ మైట్ డూ మెనీ సిలీ థింగ్స్ బట్ ఐ డోంట్ వాంట్ టు బి సిలీ. సో ఆ లైన్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మన ఒక రెస్టారెంట్లో హ్యావింగ్ ఫుడ్ ఆడు వెయిటర్ అడిగాడు, హౌస్ ద ఫుడ్ సార్ అన్నాడు. నువ్వు వండేవా అన్న, లేదు అన్నాడు. నీ హోటల్లో ఓనర్వా అన్న, కాదన్నాడు. నీకెందుకు అప్పుడన్నా? ఇంత పోనీ నేను ఇలా బాగాలేదు అంటే నా బిల్లు వెనక్కి చేస్తావా, డబ్బులు రిటర్న్ ఇస్తావా, ఇవ్వవు. ఇంకా అప్పుడు ఎందుకు అడగటం? ఇంత మెటీరియలిస్టిక్గా, ఇంత బీయింగ్ ప్రాక్టికల్గా ఆర్జీవిని ఎవరు మార్చారు? లైఫ్ మార్చిందా, లేకపోతే ఇంకెవరన్నా మార్చారా? ఇలా తనకు తానే మోటివేట్ అయ్యారు అట్లా? ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ టు డూ విత్ ద బుక్స్ ఐ రెడ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. బికాస్ నేను చాలా ఎర్లీ డేస్లో ఐ వాజ్ అట్రాక్టెడ్ టు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. యూనో,
But later when I read Ayn Rand on an exact opposite of what Marx says, దాని నుంచి డెస్కార్టిస్, ఎమాన్యుయల్ కాంట్ అంటే అవన్నిట్లో నేను తీసుకున్నాను కాదు. దెన్ ఐ రియలైజ్ మీరు ఒక్కడిని నమ్మితే దట్ మీన్స్ యూఆర్ లెస్సర్ దెన్ దట్ పర్సన్. మీకు అంత తెలియదు కాబట్టి నమ్ముతారు. సో నేను నమ్మటం అనేది మానేశాను. ఐ డోంట్ హ్యావ్ ఎ బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్ లేనప్పుడు మీ మైండ్ ఒక ఫ్రీ ఫ్లో అయిపోతుంది. సో ఆ రోజు ఎన్న దాన్ని బట్టి నా మైండ్ మారుతూ ఉంటుంది, ఆ రోజు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నా మైండ్ మారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్, దట్ కెనాట్ బి ఒక ఫార్మాట్లో పెట్టలేరు, విచ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ వైల్డ్. యా. సో ఐ థింక్ ట్రిగర్ అయ్యింది అక్కడి నుంచి, బికాస్ ఆఫ్ ది మల్టిపుల్లీ డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ లుకింగ్ అట్ లైఫ్ అండ్ అండర్స్టాండింగ్ లైఫ్ అండ్ వేరియస్ థింకర్స్, ఫిక్షన్ రైటర్స్, అండ్ ఆల్సో ఆల్వేస్ హ్యాడ్ a habit of mingling with people who are very extreme. అది పోలీసులు అవ్వచ్చు, గ్యాంగ్స్టర్స్ అవ్వచ్చు, రౌడీలు అవ్వచ్చు, లేకపోతే the people who are just not in the regular format of society. So I think a collective influence of all that is what created. సార్ ఇప్పుడు మాఫియా టాపిక్, అండర్ వరల్డ్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను సార్. చాలామందికి ఒక డౌట్ ఉంది సార్. మీరు అండర్ వరల్డ్ బ్యాక్గ్రౌండ్లో, మాఫియా బ్యాక్గ్రౌండ్లో మూవీస్ తీశారు, వాళ్ళతో మీరు స్టడీ చేస్తారు. ఏది మాట్లాడినా, ఏది పిక్చర్ చేసినా కూడా మీరు బ్లైండ్గా మాత్రం చేయరు. అది మీ కల్ట్ ఫాలోవర్స్ అడిగి తెలుస్తుంది, మీతో మాట్లాడిన 2 నిమిషాలు కూడా తెలిసిపోతుంది. వెన్ యూ ఇంటరాక్టెడ్ విత్ అండర్ వరల్డ్ అండ్ మాఫియా లీడర్స్, ఏం ఇంప్రెస్ చేసింది వాళ్ళలో మిమ్మల్ని బాగా? ఇంప్రెస్ ఐ డోంట్ నో ఇస్ ద రైట్ వర్డ్, ఇట్ ఇంట్రెస్ట్ మీ. ఓకే సార్. ఎందుకంటే ఏ మనిషి అయినా ఒకటి ఎక్స్ట్రీమ్ థింగ్ చేసినప్పుడు అతనికి ఉన్న మోటివేషను, అతనికి ఉన్న సర్కమ్స్టాన్సెస్, అతనికి ఉన్న ఒక అవసరం, నెసెసిటీ అవ్వచ్చు, ఇలాంటి 4-5 ఫ్యాక్టర్స్ ఉంటాయి చేయడానికి. దాని తర్వాత హీ మైట్ హిమ్సెల్ఫ్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ ద డెసిషన్ హీ టుక్. అందుకని నేను సత్యాలో లైన్ పెట్టాను, మై టియర్స్ ఫర్ సత్య ఆర్ యాజ్ మచ్ ఎస్ ఫర్ దోస్ హూ కిల్డ్ అని. ఎందుకంటే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఆ పర్టికులర్ సర్కమ్స్టాన్స్లో. దాని నుంచి వచ్చిన ఫర్దర్ థింగ్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఎనీమోర్, యూనో. సో క్రైమ్ అనేది, గ్యాంగ్స్టర్ అనేది అక్కడ ఆలోచించి ఇలా అవుదామని చేసుకున్నాడా, అది ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అయిపోయాడా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లు అయ్యాడా, వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈచ్ పర్సన్కి, యూనో. కొన్నిసార్లు చాలా పెద్ద నేమ్ ఉన్న గ్యాంగ్స్టర్స్ అసలు వాళ్ళు ఏమి చేయరాడు, వాళ్ళకి ఆ పేరు వచ్చేసింది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ దావుద్ ఇబ్రాహిం ఇస్ ద నంబర్ 1 గ్యాంగ్స్టర్. దావుద్ ఇబ్రాహిం క్రైమ్ చేసి 33 ఏళ్ళైంది సార్. యా, దర్ ఇస్ నాట్ ఎ సింగిల్ కేస్ రిజిస్టర్డ్ ఆన్ హిమ్. కానీ ఇప్పుడు కూడా మనం వీ థింక్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్. సో దట్ ఈస్ జస్ట్ ఎ మీడియా క్రియేషన్ అది. యా సార్, మీరు పాబ్లో ఎస్కోబార్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తారో, అయాన్ రాండ్ని అలాగే ప్రేమిస్తారు. యా, ఈ ఇద్దరు 2 ప్యారలల్, ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ సార్. బట్ వై యూ లవ్ మోస్ట్లీ బ్రూస్లీ? ఎందుకని బాగా బ్రూస్లీని ప్రేమిస్తారు? See, Bruce Lee, I love him because see, everyone as a growing years లో it is the intensity. తీవ్రత అనేది చాలా స్ట్రాంగ్ ఎమోషన్. ప్రాబ్లీ అది ఒక్కటే నాలో చాలా ఎక్కువ ఉంది. ఓకే, అది ఐ ఫీల్ ఇట్ ఇస్ కమ్ బికాస్ ఆఫ్ బ్రూస్ లీ. సార్, బ్రూస్ లీ తను ఫైటర్ విధానం, మాట్లాడే విధానం, తన ఐస్లో ఉన్న ఇంటెన్సిటీ, ఆ పవర్ అనేది నా 1975-80 ఆ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, యూనో. సో అప్పుడు మీ షేపింగ్ ఆఫ్ యువర్ మైండ్ అనేది మీరు కలిసిన మనుషులు, మీరు చదివిన పుస్తకాలు, లేకపోతే ఈ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు మనుషులే గుర్తుండరు, ఇన్సిడెంట్స్ గుర్తుండవు, యూనో. సో అప్పుడు వాళ్ళు నేను పర్సనల్గా కలవకపోయినా వరల్డ్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది నన్ను ప్రభావితం చేసింది. సో ఐన్ ర్యాండ్ చేసింది అది, బ్రూస్ లీ కూడా చేసాడు. బ్రూస్లీలో చాలా మందికి తెలియని ఒక ఫిలాసఫర్ ఉంటాడు సార్. ఆ మీకు తెలిసినటువంటి బ్రూస్లీలో ఫిలాసఫర్ ఏంటి సార్? See, Bruce Lee also, more or less, doesn't follow any, I mean, things. నేను ఇంత మల్టిపుల్ ఫిలాసఫీస్లోకి వెళ్ళటానికి బ్రూస్ లీ కూడా కారణం. బ్రూస్ లీ అంటే క్లాసికల్ ప్యాటర్న్స్ అనేది, ఇప్పుడు కంగ్ఫూ ఉంది, కరాటే ఉంది, లేకపోతే రెస్లింగ్, ఈ క్లాసికల్ ప్యాటర్న్ అనేది దాని గురి తప్పకుండా ఫాలో అయ్యే స్టైలు, అది చాలా పెద్ద అవుట్డేటెడ్ సిస్టమ్. అది నీకు సంబంధించి నీ మనసుకు నచ్చింది, నీకు ఏదైతే ఒక నీ బాడీ టైప్కి ఎలాంటిది వస్తే నువ్వు దాన్ని తీసుకోవాలి, కానీ బ్లైండ్గా ఫాలో అవ్వకూడదని చెప్పాడు. అది ఏ సందర్భంలో, మార్షల్ ఆర్ట్స్ సందర్భంలో చెప్పాడు. అందుకని బ్రూస్ లీ స్టైల్ యూనిక్ అయింది. ఓకే, బ్రూస్ లీ కరాటిగా కాదు, కుంగ్ఫూ కాదు, జూజిట్సు కాదు, ఏమీ కాదు, బ్రూస్ లీ స్టైల్ బ్రూస్ లీ. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై ఫిలాసఫీ. నేను బ్రూస్ లీ లాగా ఫైటర్ కాదు, బట్ మై థింకింగ్ ఇస్ షేప్డ్ బికాస్ ఆఫ్ బ్రూస్ లీస్ వర్డ్స్. థింక్ ట్యాంకర్, వాకింగ్ ఎన్సైక్లోపీడియా,
గూగుల్, ఇవి కొన్ని వర్డ్స్ అనమాట మీకు బ్రాండిష్గా చేసేటువంటి వాళ్ళు చాలామంది. డెన్ చూసిన తర్వాత గూగుల్లో ఎలాగైతే అట్మాస్ఫియర్ ఉంటుందో, అంటే ఐ మీన్ దెర్ ఈజ్ నో బౌండరీస్, దెర్ ఈజ్ నో లిమిట్స్ ఫర్ క్రియేటివిటీ లాగా ఉంటుందో, గూగుల్ డామినేట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్లో డెన్ ఏమన్నా తయారు చేశారా సార్? సి అబ్సల్యూట్ అది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఐ బిలీవ్ ఒక వరల్డ్ ఉంటుంది. వరల్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మీ కళ్ళతో మీరు నన్ను చూస్తున్నారు, ఓకే, మీ చెవులతో నా మాటలు వింటున్నారు, అండ్ you're touching the chair with the touch. All these senses are nothing but functions of your mind. ఇప్పుడు నేను నా మాటలు బోరుగొట్టి మీరు నిద్రపోతే నేను మాయమైపోతా, దాన్ని ఏది ఉండదు మీ పర్స్పెక్ట్లో. సేమ్ థింగ్ నాకు అవుతుంది. అప్పుడు నేను నాకు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాను. డెన్లో రాసిన ప్రతి కోటు ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ సమ్వేర్ మై థాట్. అది నాది అవ్వచ్చు, నేను ఎక్కడ చదివి ఉండొచ్చు, ఏదైనా ఫిలాసఫర్ నుంచి నేను తీసుకుని ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆ కలెక్టివ్ ఆస్పెక్ట్ అనేది నా పర్సనాలిటీ అయిపోయింది. అప్పుడు నాకు నచ్చిన విజువల్ అదొక అమ్మాయ, బ్రూస్లీనా, లేకపోతే ఎక్సా వైయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది నా వరల్డ్. నేను ప్రపంచం, నేను బయటికి వెళ్ళినా వేరే చోటుకి వెళ్ళినా కూడా నా వరల్డ్ ఇలాగే చూస్తుంది అన్నిటినీ. నాకు నచ్చిన టేస్ట్లో దాన్ని మార్చుకుంటుంది. సో ఐ వుడ్ సే రాదర్ గూగుల్ కన్నా నా వరల్డ్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను అంతే. నా సినిమాలో నా ప్రపంచం ఉంటుంది, నా ఆఫీస్లో నా ప్రపంచం ఉంటుంది. డెన్లో ఉన్న ఒక్కొక్క కోట్ గురించి, ఒక్కొక్క లైన్ గురించి మాట్లాడాలనుకుంటే టైం సరిపోదు సార్. ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ టైం సార్. బట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసినటువంటి ఒక కోట్ గురించి మాట్లాడుకుందాం సార్. పవర్ ఈజ్ అబౌట్ సపోర్టింగ్ ఫ్రమ్ ద బాటమ్, నాట్ సెట్టింగ్ ఆన్ ద టాప్. ఈ కోట్ నన్ను ఎందుకు ఆకర్షించింది అంటే, చాలా కాలం నుంచి మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుండు అని కొంతమంది అనుకుంటున్నారు, రాజకీయాల్లోకి రావాలి అని కొంతమంది బలంగా కోరుకుంటున్నారు, రాజకీయాల్లోకి వస్తారా రానటువంటి క్వశ్చన్ని మీ ముందు పెడుతున్నారు సార్. సో వాట్ డూ యూ వాంట్ సార్? వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ సార్? డెఫినెట్లీ నాట్ దిస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీపుల్ని కేర్ చేయను. నార్మల్ పీపుల్ అంటే ఐ డోంట్ కేర్. ఓకే, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఆల్సో ఐ డోంట్ బాదర్. స్పెషల్ పీపుల్ ఐ కేర్. వాళ్ళ కోసం, ఎందుకంటే నన్ను నా లైఫ్లో ఇంట్రెస్ట్ ఉత్తేజపరిచే వాళ్ళు స్పెషల్ పీపుల్, నాట్ ఆర్డినరీ పీపుల్. సో అదే పేదవాడైనందుకు క్వాలిఫికేషను, సామాన్య జనం క్వాలిఫికేషను, అలాంటి దానికి నేను చేయను. సో దట్ రూల్స్ అవుట్ పాలిటిక్స్ ఫర్ మీ, బికాస్ బై డెఫినేషన్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కోట్ ఉందనుకోండి, అది ఐరనీ ఏంటి? రాజకీయ నాయకులు అందరూ కూడా దండం పెట్టి ఓట్లు అడుగుతారు, కానీ వాళ్ళు ఎత్తి మీద ఎక్కి కూర్చోడానికి అడుగుతారు. దట్ ఈస్ ద. సో అందుకని ఆ ఇన్స్పిరేషన్, ద పవర్ ఈజ్ నాట్ అబౌట్ సిట్టింగ్ ఆన్ ద టాప్, ఇట్ ఇస్ సపోర్ట్ ఫ్రమ్ ద బాటమ్. సో ఇట్ బేసిక్లీ డిఫైస్ ద హోల్ పర్పస్ ఆఫ్ పొలిటికల్ పవర్. చంద్రబాబు నాయుడు గారిని అపోజ్ చేయటము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త సాఫ్ట్ లైన్ ప్రదర్శించడము, ఇదంతా పొలిటికల్ మోటో అనేటువంటి ఒక రూమర్ ఉంది ఆర్జీవి గారు. దాన్ని ఒప్పుకుంటారు? పొలిటికల్ మోటో అంటే తెలియదు. నేను చాలా క్లియర్గా చెప్పాను, ఐ లైక్ జగన్ అని చెప్పాను. ఐ డోంట్ లైక్ సిబిఎన్ అని కూడా చెప్పాను. సో ఎవ్రీ వన్ హ్యాస్ లైక్స్. ఇప్పుడు నాకు ఇళయరాజా ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్, గజల్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. అలాగే అందరికీ ఉన్నట్టే నాకు లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. ఆ ఆరిజిన్ అనేది కొన్ని కారణాల వల్ల వస్తుంది. ఆ ఫ్యాక్టర్స్ సేమ్ పర్సన్, ఇద్దరు మీకు నాకు డిస్లైక్ ఉండొచ్చు, మీ రీజన్ వేరే ఉండొచ్చు, నా రీజన్ వేరే ఉండొచ్చు. సినిమాలాగే, సినిమాలో కొంతమంది బయటకు వచ్చి చండాలంగా ఉందంటారు, కొన్ని బ్రహ్మాండంగా ఉందంటాడు. అది వాడి టేస్ట్, వాడి సెన్సిబిలిటీ బట్టి. సేమ్ థింగ్ మీ పీపుల్లో కూడా ఉంటుంది. నాకు సిబిఎన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ నెగిటివ్ ఒపీనియన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఎన్టీఆర్. ఎప్పుడన్నా మీరు పర్సనల్గా కలుసుకున్నారా ఎక్కడ కలవటం కానీ ఎదురుపట్టడం కానీ? ఒకవేళ కనుక భవిష్యత్తులో ఎప్పుడన్నా నారా లోకేష్తో కానీ సిబిఎన్తో కానీ మీరు ఎదురు పడాల్సి వస్తే ఎలా ఉంటుంది ఆ మూమెంట్? హలో చెప్తా అంతే. వాళ్ళు కూడా అంత లైట్గా తీసుకుంటారా? వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను అలా చేస్తాను. సరే, నేను వేరే వాళ్ళు ఏం చేస్తాను ఇప్పుడు ఆలోచన అసలు దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ మై వరల్డ్. ఒకవేళ పవన్ కళ్యాణ్తో మీటింగ్ ఉండాల్సి వచ్చింది అనుకోండి ఆర్జీవి గారు, ఏం సజెస్ట్ చేస్తారు అసలు మీరు? నేను ఎవరికి సజెషన్, నేను ఎవరి సజెషన్ తీసుకొని ఎవరికి సజెషన్ ఇవ్వను. ఐ మైట్ కామెంట్. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ట్విట్టర్లో ఇఫ్ యూ సే సంథింగ్ ఐ మైట్ జస్ట్ రియాక్ట్ లైక్ ఎ సెటైర్. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చింది? టు అఫెండ్. నేను అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ ఎందుకు ఇంకా? యూనో, సో I will never have a problem with anybody who kind of offends me, tries to offend me. నేను offend అవ్వను, అది వేరే విషయం. సో నేను ఎప్పుడు పర్సనల్గా ఇప్పుడు మాట్లాడాను ఎవరి గురించి. ఓన్లీ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో చేసిన దాని మీద నేను ఒక రిటర్న్ ఇస్తాను.
సార్ 4 ఐకానిక్ లీడర్స్ ఉన్నారు ఏపీలో కానీ తెలంగాణలో కానీ. ఈ 4 ఐకానిక్ లీడర్స్లో లైక్స్ అండ్ డిస్లైక్స్ జస్ట్ 1 సెంటెన్స్లో చెప్పండి సార్ చాలు. ఫస్ట్ వన్ సిబిఎన్, లైక్ ఏంటి డిస్లైక్ ఏంటి సార్? I don't know if I have any like on him. I think he's only person, అంటే లైక్ ఎందుకు వస్తారో అది తెలీదు, యునీక్నెస్ అని చెప్తాం. ఇది ఓన్లీ పర్సన్ ఐవ్ సీన్ యూ నెవర్ బ్లింక్స్ హిజ్ ఐస్. అదేంటంటే ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు వైల్డ్ లైఫ్లో కూడా సార్ మొసలి పాము అవి బ్లింక్ చేయవు ఎప్పుడు. దే డోంట్ బ్లింక్ అట్ ఆల్. యూనో థర్డ్ క్రీచర్ ఐ సా ఇస్ సిబిఎన్. పాము మొసలి తర్వాత సిబిఎన్ ఉంది చూసింది, ఐస్ బ్లింక్ చేయలేదు. పులులు చేస్తాయి, సింహాలు చేస్తాయి, అన్నీ చేస్తాయి. మీకు అందుకే ఎక్కువ భయం వేస్తుంది. మసలి పాము ఇంకో రీజన్ ఏంటంటే దే డోంట్ కేర్ అబౌట్ చిల్డ్రన్. మీరు ఎప్పుడు లయన్ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది, పులి ఆడుకుంటూ ఉంటుంది, మసలి ఆడుకోదు. అందుకే అప్పుడేంటి దానికి ఎమోషన్ లేదు, ఇట్ డజంట్ హ్యావ్ దట్ సెంటిమెంట్ అని ఫీలింగ్ వస్తుంది మనకి. దట్ కంబైన్డ్ విత్ ఐస్లో ఒక ఫ్రోజన్ ఉంటుంది. సార్ బ్లింక్ చేసే యానిమల్స్ అన్నీ కూడా ఎంతో కొంత ఎమోషన్ కనిపిస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ ఎ స్నేక్ అండ్ మసలి. ఎనీవే ఐ థింక్ వీఆర్ డైవర్టింగ్ ద టాపిక్. అండ్ ఐ ఫీల్ ఇప్పుడు ఆయన స్మైల్ కూడా చాలా ఫేక్గా ఉంటుంది. ఇట్ డజంట్ రీచ్ హిస్ ఐస్. అనదర్ ఫస్ట్ టైం ఐ సా ఎ పర్సన్. యా లైక్ అంటే నాన్ ట్రస్ట్ వర్ది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు ద సైట్ ఆఫ్ సిబిఎన్. యూనో అండ్ లైక్ ఐ డోంట్ నో, ఐ కాంట్ థింక్. బాగా హట్టింగ్ డిస్గస్టింగ్ అనిపించేటువంటి ఫీచర్స్ ఏమైనా ఉంటాయా? No. I'm talking about his mind. అంతే. Yeah. When it comes to వైఎస్ జగన్మోహన్ రెడ్డి, what do you say, sir? See, నాకు జగన్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు నాకు జగన్ పాస్ట్ అని నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు నో బికాజ్ ఎవ్రీ పర్సన్ స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ ద టైమ్ ఐ మెట్ హిమ్ ఇన్ హిస్ లైఫ్. అంటే నా వరల్డ్లో యూనో నేను ఫస్ట్ టైం జగన్ రిజిస్టర్ చేసింది ఓదార్పు యాత్రలో. ఓకే. అంతవరకు నేను ఎప్పుడు జగన్ అంత పట్టించుకోలేదు. ఏదో వైఎస్ఆర్ కొడుకున్నారు జగన్ అని అన్నది ఏదో ఒక వేగ్గా ఉంది, కానీ ఐ నెవర్ ఫాలోడ్ హిమ్. ఓదార్పు యాత్ర అప్పుడు నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ సీరియస్లీ ఐ లుక్డ్ అట్ హిమ్. అక్కడ నాకేమనిపించింది, ఐఎమ్ క్వైట్ ఇంట్రెన్సిక్ ఇన్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్. నాకు జగన్ బాడీ లాంగ్వేజ్ని ఏమనిపించిందంటే అంతకుముందు ఏమైనా సరే ఇలాంటి సిచ్యువేషన్, ఒక యునీక్ సిచ్యువేషన్, ఫాదర్ సడన్ డెత్లో వచ్చినప్పుడు, అన్ని వేల మంది లక్షల మంది వచ్చినప్పుడు ఐ కుడ్ సీ ఎ సర్టన్ చేంజ్ ఇన్ హిస్ పర్సనాలిటీ. ఓకే సార్. టు రిసీవింగ్ ద లవ్. ఒక డెడికేటెడ్ పర్సన్ అయిపోయాడు అని నాకు ఫీలింగ్ వచ్చింది. యూనో ఇప్పుడు అది ఎలా అంటే ఇప్పుడు నేను ఒక స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో నేను కొన్నిసార్లు చాలా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఎందుకో ఒక పర్టిక్యులర్ టీచర్కి నేనంటే ఒక ఇంప్రెషన్ వచ్చింది అని నాకు అర్థమైనప్పుడు ఐ ట్రై వెరీ హార్డ్ టు కీప్ దట్ ఇంప్రెషన్. ఆ పర్టిక్యులర్ టీచర్ దగ్గర నేను వేరే క్లాస్లో ఏమైనా చేయకపోవచ్చు నేను. యూనో ఐ ఫీల్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు వైఎస్ జగన్. ఇది నా స్ట్రాంగ్ బిలీఫ్. అది ఓదార్పు యాత్ర. మన ఓదార్పు యాత్ర అనేది లేకపోతే జగన్ ఇలాగ షేప్ అయ్యేవాడని నేను నమ్మను. ప్రతి మనిషికి జీవితంలో ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మ్యాసివ్ చేంజర్ వస్తుంది మైండ్లో. సో ఐ బిలీవ్ బికాస్ ఆఫ్ దట్ హీ జెన్యున్లీ ఈస్ డెడికేటెడ్ టు ద పీపుల్. దట్ ఈస్ వాట్ మై బిలీఫ్ ఇస్. మళ్ళీ 2024లో ఏపీలోకి పవర్లోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు రచించినటువంటి వ్యూహాల్లో ది మోస్ట్ పవర్ఫుల్ స్ట్రాటజీ ఆర్జీవీ అంటున్నారు చాలా మంది. ఇస్ దిస్ రైట్ సార్? ఐ థింక్ ఇట్స్ రిడిక్యులస్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్, ఎవరైతే ఐ మీన్ వాట్ ఎవర్ జగన్ ఈజ్ అబౌట్ పీపుల్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ ద స్టేట్, వాళ్ళకి పథకాల లేకపోతే వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ అని నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ దట్ సార్. యూనో దే ఆర్ ద మెజారిటీ. నేనేదో సోషల్ మీడియాలో ఇది మాట్లాడి ఒక 10-15 మందో మాట్లాడటానికి అది వ్యూహం అనేదానికి ఎక్స్ట్రీమ్ మీనింగ్లెస్. ఇఫ్ జగన్ ఇఫ్ ఎట్ ఆల్ ఈ కమ్స్ బ్యాక్ డైరెక్ట్లీ ఈ 5 yearsలో ఇండివిజువల్కి తెలుస్తుంది ఆయన ఏం చేశారో లేదు అని. అపోజిషన్ వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఫైనల్గా రిసీవింగ్ ఎండ్లో ఉన్న వాళ్ళకి తెలిసేది. నో వన్ ఎల్స్ క్యాన్ ప్రెడిక్ట్. అఫ్కోర్స్ నేను నా పాయింట్లో ఒక మనం కమ్యూనికేషన్ ఏం చేస్తాం, మీరంటే నాకు ఇష్టం, నేను అరుగు చెప్తాను. సేమ్ థింగ్ జగన్ అంటే నాకు ఇష్టం, నేను అదే చెప్తున్నా. వెదర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇన్ ప్రైవేట్ ఆర్ ఇన్ ఇంటర్వ్యూ
or any other medium, I will say what I feel. ఈ వ్యూహం శపథం ఆ స్ట్రాటజీలో భాగం కాదంటారా? ఏ స్ట్రాటజీలో అదే ఇప్పుడు నేను స్ట్రాటజీ ఉందాక నేను డైరెక్ట్గా చెప్తా ఉంటే నేను జగన్ని నాకు అర్థమైన జగన్ని చూపెట్టబోతున్నా. ఓకే, చెప్తాను. అసలు మీరు డైరెక్టరే కాదు అనుకోండి, నేను ఫిల్మ్ మేకరే కాదు, నేను యూట్యూబ్లో ఎక్కడో చెప్తా, లేకపోతే ఎక్కడో కళ్ళు కాంపౌండ్లో కూర్చొని చెప్తా నాకు జగన్ అంటే. సో దానికి దీనికి ఏంటంటున్నా డిఫరెన్స్? ఎగ్జాక్ట్లీ. నేను చెప్పటం కాదు కదా, అవతలోడికి అవతలోడు నమ్మగలగాలి. నేను ఎవరైనా చెప్తారు ఎవరి గురించి అయినా. వెన్ ఇట్ కమ్స్ టు కేసీఆర్ సార్, ఏం బాగా ఇష్టపడతారు, ఏం ఇష్టపడరు మీరు ఆయనలో? నేను అంత అంటే నాకు ద డ్రామా ఇన్ తెలుగు సరే ఆంధ్రప్రదేశ్ ఐ డోంట్ సీ, అట్లీస్ట్ నేను ఫాలో అవ్వట్లేదు నాకు తెలియదు కానీ కేసీఆర్ గారు ఆల్వేస్ లైక్డ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ ఒరేటరీ స్కిల్. కేటీఆర్ ఆల్సో లైక్ బికాస్ హీ సీమ్స్ వెరీ మోడర్న్ టెక్నోక్రాట్ ఆ ఆస్పెక్ట్లో. ఐ లైక్ బోత్ ఆఫ్ దెమ్ బికాస్ ఆఫ్ దట్. సార్ సార్ ఇప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ సృష్టిలో అత్యద్భుతమైనది ఎవరికి అందనది ఉమెన్ అని. ఇది అందరికీ తెలిసినటువంటి ఆన్సరే, మీరు ఎప్పుడు చెప్పేది కూడా మళ్ళీ అదే చెప్తారు. ఉమెన్ కాకుండా మిమ్మల్ని బాగా ఏది అట్రాక్ట్ చేస్తుంది సార్? పవర్. అంటే పవర్ అంటే ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ పవర్, ఇట్స్ నాట్ ఫైటింగ్ చేస్తున్నాం కాదు. పవర్ ఈజ్ అబౌట్ ఎ పర్సన్స్ ఎబిలిటీ టు మూవ్ థింగ్స్. తను తీసుకున్న డెసిషన్ ఇంప్లిమెంట్ చేయగలిగే వాళ్ళు పవర్ఫుల్ పీపుల్. అది ఎక్కడైనా ఉండొచ్చు. ఆ పవర్ ఒక పొలిటికల్ లీడర్లో ఉండొచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్లో ఉండొచ్చు, ఒక బిజినెస్ టైకూన్లో ఉండొచ్చు. ఇన్ ఎనీవేర్ వేర్ ఎ పర్సన్ కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్, దట్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ పవర్. డేరింగ్గా ఇంత బోల్డ్ మాట్లాడేటువంటి ఆర్జీవి భయపడతారా అసలు? నో. ఎందుకు భయపడిన అంటే నన్ను సీరియస్గా తీసుకోను. మీరు భయం ఎప్పుడు పడతారు, మీ దగ్గరికి పోతుంది అనుకున్నప్పుడు పోతారు. అది డబ్బు అవ్వచ్చు, మీ ప్రాణం అవ్వచ్చు, మీ సుఖం అవ్వచ్చు, ఏదో వాట్ ఎవర్ యూ వాల్యూ, ఫియర్ ఆఫ్ లూజింగ్ ఇట్ ఈజ్ కాజెస్ ఫియర్. ఫియర్ ఆఫ్ లూజింగ్ ఇట్ మళ్ళీ వస్తుంది భయం. నాకు నేను ఏది వాల్యూ చేయను అసలు, నన్ను నేను కూడా వాల్యూ చేసుకోను. ప్రేమని పక్కన పెట్టేస్తారు, భయాన్ని పక్కన పెట్టేస్తారు, ప్రాణం అంటే అసలు ఏమాత్రం పట్టించుకోరు, అసలు అదంతా లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అవర్స్లో మీరు చనిపోతారు అని మీకు తెలిసింది అనుకోండి ఆర్జీవి గారు, 2 అవర్స్లో. ఉమెన్, పవర్, ఈ రెండిట్లో మీరు దేన్ని కోరుకుంటారు? ఈ రెండు కాకుండా ఇంకా దేని కోరుకుంటారు? ఐ థింక్ విమెన్. ఎందుకంటే 2 అవర్స్లో పోతుంటే పవర్ ఏం చేసుకుంటాం అంతే. విమెన్ అయితే అట్లీస్ట్ ఒకసారి లాస్ట్ టైం సెక్స్ చేసి చచ్చిపోవచ్చు. పవర్ ఏం చేసుకుంటాం? రెడిక్యులస్ అంటారు మిమ్మల్ని చూసి, ఇంకా చెప్పాలంటే తిరుగుబోతు అంటారు, ఇక నానా మాటలు అంటారు ఆర్జీవి గారు. ఎక్కడ ఒక దగ్గర కూడా మిమ్మల్ని హర్ట్ చేయవా? సోషల్ మీడియాలో కానీ మిమ్మల్ని డైరెక్ట్గా చెప్పిన? ఎందుకంటే ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్. నేను తీసుకున్న అన్ని కాన్షియస్ డెసిషన్స్, నేను ఏది కూడా ఇంపల్సివ్గా తీసుకోను. అప్పుడు మీరు నేను అనుకున్న దానికి డిజర్వ్డ్ కన్నా ఎక్కువ పొగిడితే మీరు అదవనుకుంటాను, మీరు తక్కువ అనుకున్నా మీరు అదవనుకుంటారు. ఎందుకంటే నాకు నా ఒక్కడికే తెలుస్తుంది నా గురించి. సో అప్పుడు ఇంకోటి కామెంట్ చేయడానికి వాడి పర్స్పెక్టివ్ కరెక్ట్ అవ్వచ్చు, కానీ వాడు నా వరల్డ్లో ఎగ్జిస్ట్ అవ్వడాడు. ఆర్జీవి ఈ సమాజంలో ఉండటానికి పనికిరాని వాడు కాదు ఒక టైటిల్. ఆర్జీవి ఆయనే ఒక ప్రపంచం. మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో ఈ కామన్ పీపుల్ ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే ఈ సొసైటీని అర్థం చేసుకోవడంలో ఆర్జీవి ఫెయిల్ అవుతున్నారా? అసలు అవసరం, ఒకళ్ళ అవసరం కూడా లేదంటున్నా. ఇప్పుడు నేను కబుక్కుని ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి, ఏమో అవుతుంది, మ్యాక్సిమం అయితే 1 గంట 2 గంటలు ఇక్కడ న్యూస్ బ్రేక్ అవుట్ అవుతుంది, అంతే అయిపోయింది. తర్వాత వాళ్ళ పనులు బిజీగా ఉంటారు. ఒకవేళ రీబర్త్ ఏదో ఉంటే నేను అక్కడ ప్రత్యక్షం అవుతా. నేను ఎగ్జామ్లో కోత అయ్యి పడతానా పంది అయ్యి పడతానా నాకు తెలియదు, ఒకవేళ ఉంటే నేను చెప్పేది. సో నా కన్ను అందుకనే ఒకవేళ ఉంటే అంటే నా కంట్రోల్లో లేని దాని గురించి నేను ఆలోచిస్తాను. ఐ ఓన్లీ ఐఎమ్ బిజీ ఇన్ వర్కింగ్ టువర్డ్స్ వాట్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. ఇప్పుడు విధి లేదు, దేవుడు లేడు క్వశ్చన్ కాదు. దేవుడి మీద భక్తి మీద నాకు నమ్మకం లేదు, అంతేగాని దేవుడి మీద నమ్మకం లేదు కాదు. దేవుడు ఉన్నాడంటారు సార్? నాకు తెలీదు, అందుకని అన్నా అన్నోన్ ఫ్యాక్టర్స్ అన్నీ. ఓకే, కానీ నా కంట్రోల్లో లేనప్పుడు ఉన్నా లేకపోయినా నాకెందుకు ఇంకా అది. కామిగాక మోక్షగామి కాడు అనేటువంటిది ఒక సేయింగ్ ఉంది, మీరు కూడా విన్నారు చాలాసార్లు.
ఇంత మెటీరియలిస్టిక్గా ఉండేటువంటి ఆర్జీవి ఏదో ఒక రోజు యోగిగా మారిపోతాడనేటువంటి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కొంతమంది ఎక్స్ప్రెషన్ బుద్ధుడిని చూపిస్తారు, వేమనను చూపిస్తారు, ఇంకొంతమందిని చూపిస్తారు. నిజంగా ఆర్జీవి అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగి అనే డెఫినేషన్ అంటే గడ్డం పెంచుకుంటామా, లేకపోతే అలాంటి బట్టలు వేసుకుంటామా, బాసిం పట్టేసిన కూర్చుని లెక్చర్లు తీసుకోవడమా, ఏంటి యోగి అంటే అర్థం? ఫస్ట్ ఐఎమ్ వెరీ మెటలిస్టిక్ పర్సన్. ఐ యూజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఇన్స్టింక్టివ్లీ ఎలాంటి ప్లెజర్ డ్రైవర్ చేయొచ్చు అని నేను ప్రాక్టికల్గా చేస్తాను. నేను కూర్చుని పని చేయకుండా చేయలేదు ఇప్పుడు. సో యోగి అనేది నా నా దాంట్లో ఇంపాసిబుల్ అది రావడం. ఒక డివైనిటీ, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక జీవనయాత్ర ఇలాంటివి అదే అన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ థింగ్స్. వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియదు. ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. స్పిరిచువాలిటీ అంటే నాకు తెలియదు. సరే, ఇప్పుడు ఆర్జీవి అని మీ గురించి ఎవరు చెప్పినా కూడా వద్దన్నా కూడా గుర్తొచ్చేటువంటి మూవీ శివ సార్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని చాలామంది శివాకి ముందు శివాకి తర్వాత అని చెప్తారు. బికాస్ నా చైల్డ్హుడ్లో నేను చూశాను కాబట్టి. ఈ రోజుకి కూడా చాలామంది మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా అడిగేటువంటి ప్రశ్న, శివ లాంటి మూవీ ఎప్పుడు తీస్తారండి అని. సార్, ప్రేక్షకులు అప్డేట్ అవ్వలేదా, లేకపోతే ప్రేక్షకుల పల్స్ని పట్టుకోవడంలో ఆర్జీవి ఫెయిల్ అవుతున్నారంటే వాట్ యూ ఆన్సర్ సార్? ఇదే సార్ నేను మీకు 10,000 సార్లు ఇచ్చిన ఆన్సర్. అవును సార్. నేను ప్రేక్షకుల కోసం నా లైఫ్లో ఎప్పుడూ సినిమా తీయలేదు. వాళ్ళు అసలు నేను కన్సిడర్ కూడా చేయను. ఎందుకంటే ప్రేక్షకులు లేబుల్ లేను. వాళ్ళందరూ గొర్రెలు కాదు, వాళ్ళు మనుషులు. మీరు వేరే మనిషి, మీ కెమెరామ్యాన్ వేరే మనిషి, మన ఇంకా పక్కన కూర్చుని వేరే మనిషి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కోసం నేను తీయలేను. ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అప్పుడు నేమ్లెస్ ప్రేక్షకులు ఎలా తీస్తాను? నేను నాకు కావాల్సింది తీస్తే అది కోయిన్సిడెంట్గా హిట్ అయింది. నేను తీయలేదు హిట్ సినిమా. నాకు హిట్ సినిమా తీయటం తెలిస్తే ఫ్లాప్ సినిమాలు తీస్తాను నేను. అసలు అంత కామన్ సెన్స్ పాయింట్ ఇంతవరకు ఎవరికి అర్థం కాదు. ఆల్ మై హిట్స్ ఆర్ యాక్సిడెంట్స్, ఆల్ మై ఫెయిల్యూర్స్ ఆర్ బై ఇంటెంట్ అని 10,000 సార్లు చెప్పాను ఇప్పటికి. బట్ స్టిల్ దే ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్. సో చాలామంది అప్డేట్ కలదని చెప్పి అనుకోవాలి సార్. మీరు ఎంత చెప్తున్నారు అప్డేట్ కాదు, ఎవరు వినరండి సార్. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు కానీ ఆన్సర్ వినరు. ఆన్సర్ వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నాట్ ఈవెన్ 1%. సార్, ఐ డోంట్ వాంట్ టు ఫైర్ ఎ బుల్లెట్ బై కీపింగ్ బ్యారల్ ఆన్ యువర్ షోల్డర్ సార్. బట్ ఇప్పుడు బాగా చర్చ నడుస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఆదిపురుష్ మూవీ చాలా కాంట్రవర్సీ అవుతోంది. అన్నింటికీ మించి రిలీజియస్ ఆస్పెక్ట్స్లో హనుమంతుడు వస్తాడు, ఆయన కోసం ఒక సీట్ పెట్టాలి, అండ్ బై సేమ్ వే థియేటర్లోకి చెప్పులు వేసుకుని వెళ్ళాలా వద్దా, మెన్స్ట్రువల్ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఉమెన్ వెళ్ళొచ్చా లేదా, ఆంజనేయుడు సీట్ పక్కన ఒక హిజాబ్ వేసుకున్న మహిళ కూర్చుంటే ఏంటి అనేటువంటిది ఇంత కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి సార్. కావాలని ఈ కాంట్రవర్సీ నడుస్తుందంటారు సార్? కావాలని చెప్పి సార్, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడికి మైండ్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ట్విట్టర్ అకౌంట్ ఏదో ఉంటుంది. వాళ్ళు వాగుతారు, ఏం చేస్తాం? దట్ ఈస్ కైండ్ ఆఫ్ వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. అది కాంట్రవర్సీయే కాదు, ఆడేదో సరదాగా పెట్టచ్చు. అది వీడియోలో ఇక్కడ వచ్చేసరికి ఇలా అనిపిస్తారు, ఎవడో పబ్లిసిటీ కోసం మాట్లాడతాడు. ఎస్పెషలీ బిగ్ ఫిల్మ్ లైక్ దాట్ విత్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో ఎంతో పబ్లిసిటీ వస్తుంది కాబట్టి చేస్తారు. అండ్ నథింగ్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దట్ ఎవెన్చువల్లీ. ఇప్పుడు ఆంజనేయ స్వామి కోసం సీట్ రిజర్వ్ చేయడం అనేటువంటిది ఒక స్టూపిడిటీ వైపు నడిపిస్తుంది అనేటువంటి ఒక థియరీ ఉంటుంది కదా సార్. దాన్ని ఎలా చూస్తారు మీరు? మీ వ్యూ పాయింట్ కోసం ఐ థింక్ lakhs of people are waiting. సూపర్ స్టూపిడ్. అసలు ఆంజనేయ స్వామి కోసం సీట్ వేస్తారు. ఆంజనేయ స్వామి వాల్యూ ఏంటి అసలు నాకు అర్థం కాదు. బట్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దట్. అసలు నాకు అర్థం కూడా, మీకు చెప్పండి అది ఏంటి అసలు అది. నాకు అసలు అర్థం కాలేదు సార్. మీలాంటి ఆన్సర్ కోసం ఎదురు చూసే వాళ్ళు నేను కూడా ఒకడిని. అంటే అది అవమానించినట్టు సీట్ రిజర్వ్ చేస్తే. ఇప్పుడు ఆంజనేయుడు కావాలంటే థియేటర్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, సంజీవి పర్వతం లాగా. ఆయనకి సీట్ ఎందుకు సార్? సో you say that is a very dumb stupid. I think, yeah. Those people made a film. ఎంతో కష్టపడి స్పెండ్ లాడ్ ఆఫ్ మనీ, ఎనర్జీస్ అంతా చేశారు. అది మీరు చూస్తే చూడండి, లేకపోతే చూడదు. ఈ మధ్యలో ఇవన్నీ ఏంటి? ఆంజనేయ స్వామికి టికెట్, చెప్పులు వేసుకెళ్ళాలి వద్దా? నేను రాబోయేటువంటి మీ మూవీస్ సార్, వ్యూహము, శపథము ఏంటి, ఎలా ఉండబోతున్నాయి సార్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేస్తాయని చెప్పి కొంతమంది అంటున్నారు, నేను ఐఎమ్ మేకింగ్ ఎ ఫిల్మ్, ఎ కైండ్ ఆఫ్ ఎ పొలిటికల్ థ్రిల్లర్ టు ఎక్స్పోజ్ ద ప్లాట్స్ విచ్ హ్యాపెన్ పోస్ట్ వైఎస్ఆర్స్ డెత్. అది నా టార్గెట్.
ఇప్పటి వరకు ఈ సమాజం చూడనటువంటి జగన్ని మీరు ఆవిష్కరించబోతున్నారు అనేటువంటిది ఒక టాక్ సార్. ఈజ్ దట్ రైట్ సార్? చూడనటువంటి ఐ డోంట్ నో, కానీ నేను పబ్లిక్కి తెలిసిన ఆయన మీటింగ్లో మాట్లాడారా, అసెంబ్లీలో మాట్లాడారా, లేకపోతే ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడారా, అలాంటి సీన్స్ ఉండవు. చాలా చాలా తక్కువ ఉంటాయి. మోస్ట్లీ ఐమ్ కాన్సిడరింగ్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అది నా పాయింట్. సార్ మీ మూవీస్ అనేటప్పటికి చాలామందిని అస్టానిష్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అసలు ఏంటి ఈ వ్యక్తి అనేటువంటిది దాంట్లో స్టోరీ పాయింట్ ఆఫ్ అనేటువంటిది ఒక మేజర్ థింగ్ అయితే సార్, పికింగ్ అప్ ఆఫ్ క్యారెక్టర్స్ దానికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి 2611లో అజ్మల్ కసబ్ నుంచి నానా పటేకర్ని ఎంచుకోవడం వరకు, బై ద సేమ్ వే ఈ మూవీలో అజ్మల్ అమీర్ని తనని ఎంచుకోవటం అనేటువంటిది ఎలా చూస్తారు బాస్? అసలు ఒక క్యారెక్టర్కి ఈ పర్సన్ని యాప్ట్ అనేటువంటి దాన్ని అసలు మీరు ఎలా చూస్తారు? మీ వ్యూ పాయింట్ ఏంటి? బికాస్ యువర్ వ్యూ పాయింట్ ఈస్ కంప్లీట్లీ ఈగల్ ఐ వ్యూ పాయింట్ సార్. అక్కడ టూ పాయింట్స్. ఇప్పుడు నేను క్యారెక్టర్ డెప్త్ ఎక్కువ చేస్తాను. ఐస్లో కనిపించాలి ఫస్ట్ క్యారెక్టర్, యూనో. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను ఒక రియల్ లైఫ్ పీపుల్ మీద తీసినప్పుడు రియల్ లైఫ్కి రిజంబ్లెన్స్ చాలా ఎక్కువ ఉండాలని నా బిలీఫ్ అది, యూనో. ఒక పేరున్న యాక్టర్ని పెట్టినప్పుడు అతను చేసిన వేరే సినిమాల వలన ఆ ఇమేజ్ పోతుందని నేను బిలీవ్ చేస్తాను. ఓకే. సో కాస్టింగ్ అప్పుడు నేను యూజ్ ఎ ప్రాసెస్. ఐ జస్ట్ స్ప్రెడ్ వర్డ్ త్రూ మై అసిస్టెంట్స్ కానీ వీళ్ళు కానీ, ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్మన్ లైక్ దిస్. అప్పుడు అది కొంచెం అలా అందరూ కొంచెం అంత వైరస్ లాగా అలాగా పాకి అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. దెన్ ఐ విల్ టేక్ ఇన్ ఆడిషన్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఎబిలిటీ, దెన్ ఫర్ ద ఇంటెలిజెన్స్ ఎబిలిటీ ఆఫ్ ద యాక్టర్. ఓ 4-5 టెస్టులు పెట్టి ఐ విల్ గెట్ సమ్మన్. మీరు కూడా బౌండెడ్ స్క్రిప్ట్తోనే వెళ్తారా సార్, లేదంటే కనుక యాక్యురేట్గా మీరు స్క్రిప్ట్ పెట్టి చేసేసుకుంటారా? ఐ మీన్ మోర్ ఆర్ లెస్, అంటే మన వెరీ బిగినింగ్ డేస్లో దగ్గర స్క్రిప్ట్ ఉండేది కాదు. విత్ బిగినింగ్ 10-15 years. బట్ వన్స్ బాంబేలోంచి ఫస్ట్ ఏడీ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి మోస్ట్లీ ఇట్స్ ఏ బౌండ్ స్క్రిప్ట్. ఆర్జీవీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పి పూరి జగన్నాథ్ చెప్తారు. అండ్ బై సెవెన్ మీ స్కూల్లో వచ్చేసి మరి చాలా మంది చెప్తారు. కొంతమంది మీకు ఎగనెస్ట్గా మాట్లాడితే కొట్టినంత పని చేస్తారు, తేజ గారు లాంటి వాళ్ళు. మీరు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను చెప్తే మీరు ఎలాగా ఫీల్ అవ్వరని చెప్పి నాకు తెలుసు. బట్ ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు కదా, ఒక చిన్న మెసేజ్ లాంటిది ఏమైనా ఇస్తారా వాళ్ళకి ఏమన్నా సార్? అప్పుడు ఇన్స్పైర్ ఐ డోంట్ నో, అంటే వాళ్ళ దృష్టిలో ఇన్స్పైర్ అనే వర్డ్కి అర్థం ఏంటో నాకు తెలిసి. ఇన్స్పైర్ ఎవ్రీబడి అవుతారు. 60,000 years నుంచి హోమోసేపియన్ స్పీసీస్ ఉన్నారు. అందరూ ఇన్స్పైర్ అవుతారు, లేకపోతే అడ్వాన్స్ అవుతుంది కదా సొసైటీ. సో అప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసిన స్టీవెన్ స్పీల్బర్గో, లేకపోతే హిచ్కాకో, బాలచందర్ గారు ఇలాంటివి ఉండొచ్చు. నన్ను చూసి ఎవరు వచ్చు, వాళ్ళని చూసి ఎవరు వచ్చు. దట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈజ్ నథింగ్ గ్రేట్ ఇన్ దట్. యా. మీ కల్ట్ ఫ్యాన్స్ ఒక 10 మంది నన్ను ఒక క్వశ్చన్ అడగమని చెప్పారు బాస్. ఏంటంటే అది ఉమెన్ ఓడ్కా కాకుండా మీ డైట్ అటు ఏంటి వాళ్ళకి చెప్పండి సార్. దే వాంట్ టు ఫాలో డైటా. డైట్ మీరు చాలా ఫిట్గా ఉంటారు. నేను యాక్చువల్గా ఐ డిస్లైక్ ఫుడ్ అలాట్. నేను ఫుడ్ అసలు తిన్ను నేను. అవును సార్. నేను చాలాసార్లు ఒక ప్లేట్లో ఫుడ్ నేను 2 కొంచెం తిని ఆకలి తీరగానే ఆపేస్తాను. మీకు హంగర్ ఎప్పుడు కూడా ఫస్ట్ 1 or 2 తినగా తగ్గిపోతుంది కదా, దాని తర్వాత మనం టేస్ట్ కోసం తిన్నాం, ఆకలి కోసం తిన్నాం. తర్వాత నేను టేస్ట్ కోసం అసలు తిన్నాం. టేస్ట్ ఎంజాయ్ చేయడానికి నేను ఫుడ్ అసలు తిన్నాం. ఐ ఓన్లీ యూజ్ ఇట్ యాజ్ ఎ నెసెసిటీ టు సాటిస్ఫై ద ప్యాంగ్ ఆఫ్ హంగర్. 2 bites మీరు వదిలేసిన బర్గర్స్, 2 sips మీరు వదిలేసినటువంటి డైట్ కోక్ నేను చాలా చూశాను బాస్. అందుకే అడుగుతున్నాను, నాకు కూడా తెలియాలి మీ డైట్ ఏంటని అసలు. యా. సో పర్టికులర్గా దీనికోసం అయితే ఏది ఉండరు. ఏముండవు. నేను పాటించాను. ఏముంటే నేను ఐ మీన్ లిటరలీ ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్తే ఆడ ఆర్డర్ తెచ్చే లోపల అక్కడ ఏదో చిన్న వినగరు ఇలాంటివి ఉంటే అవి తినేసి వదిలేస్తాను ఫుడ్. అండ్ ఆడ వచ్చేటప్పుడు ఆకలి పోతుంది నాకు. సార్, యా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ iDream. Thank you. Thank you so much. Thank you. Thank you, boss.